హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బేబీ పొటాటో గ్రేవీ కర్రీ. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఈ బేబీ పొటాటో కర్రీ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 350 గ్రాముల బేబీ పొటాటోస్ తీసుకున్నానండి. చూడండి, అన్నీ సేమ్ సైజులో ఉండే బంగాళదుంపలు తీసుకున్నాను. ఇలా బంగాళదుంపల్ని బాండీలోకి తీసుకున్న తర్వాత అందులో వాటర్ పోసి ఈ బంగాళదుంపల్ని శుభ్రంగా కడగాలి. పైన మట్టిలాగా ఉంటుంది కాబట్టి ఒక 2-3 సార్లు వాటర్తో బాగా కడగండి. ఇలా కడిగిన తర్వాత ఇంకొన్ని వాటర్ పోసి దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. రాళ్ళ ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఈ బాండీపై మూత పెట్టి ఇవి కొంచెం సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడికించుకోకూడదండి, సాఫ్ట్గా అవ్వాలి. పొట్టు కూడా ఈజీగా వచ్చేలాగా ఈ బంగాళదుంపల్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న బంగాళదుంపలు తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. వేడి వాటర్లో అలాగే ఉంచినట్లయితే బాగా మెత్తగా అయిపోతాయండి. కాబట్టి ఉడికించుకున్న వెంటనే వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. వాటర్ లేకుండా బంగాళదుంపల్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లగైన తర్వాత బంగాళదుంప పొట్టును తీసేయాలి. బంగాళదుంపలు బాండీలో ఉడికించుకున్నా కూడా ఎంత చక్కగా ఉడికిపోయిందో పొట్టు చక్కగా వస్తుందండి. ఉడికించుకున్న అన్ని బంగాళదుంపల పొట్టుని ఇలాగే తీసుకోవాలి. బంగాళదుంప పొట్టు తీసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో 5 టీ స్పూన్ వరకే ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడయ్యేంత వరకు మనం పొట్టు తీసి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఫోర్క్ స్పూన్తో ఒక సైడు లేదా 2 సైడ్లు ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఘాట్లు పెట్టడం ద్వారా మనం వీటిని గ్రేవీలో వేసి ఉడికించుకుంటాం కాబట్టి గ్రేవీ అంతా కూడా బంగాళదుంపలోకి పోయి తినేటప్పుడు బంగాళదుంప చాలా రుచిగా ఉంటుంది. ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ ఇలా కొంచెం వేడి అవ్వగానే ఆయిల్లో వేసి వీటిని మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బంగాళదుంపల్ని వేయించి కర్రీ చేసుకోవడం ద్వారా కర్రీ చాలా బాగుంటుందండి. బంగాళదుంపలు ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారము, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి కాస్త క్రిస్పీగా ఎంతవరకు వేయించుకోవాలి. కొద్దిసేపు ఇలాగే ఉంచి ఫ్రై చేసుకోవాలి. 1 లేదా 2 నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. బంగాళదుంపలు వేయించి పెట్టుకున్న ఆయిల్లోనే ఒక 2-3 లవంగాలు, కొంచెం చెక్క, ఒక ఇలాచీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర చిటపటలాడేటప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మీడియం సైజు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని ఇలా రౌండ్గా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది పచ్చివాసన పోయేంత వరకు, కొంచెం కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకుంటూనే ఇంకొక పక్కన ఒక మిక్సీ జార్ తీసుకొని బాగా పండిన ఒక 3 మీడియం సైజ్ టమాటాలని ఈ విధంగా పెద్ద సైజులో కట్ చేసుకొని ఇందులోనే కొంచెం కొత్తిమీర కాడలతో సహా వేసుకొని మిక్సీపై మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకొక పక్కన మనం ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటో, కొత్తిమీర వేసి మిక్సీ పట్టాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఈ టమాటాలు పచ్చివే వేసుకున్నాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి, లేదు అంటే అడుగు పట్టేస్తుంది. చూడండి, ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. టమాటా ఉడికిన తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుందండి. ఇలా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కారం మగ్గేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం కొంచెం తగ్గించి వేసుకోండి. కారం వేసిన తర్వాత ఇప్పుడు బాండీపై మూత పెట్టి కారం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కారం మగ్గిన తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ పోయాలి.
అండ్ టమాటాలు మిక్సీ పట్టిన మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ని తీసుకొని ఇందులో పోయండి. వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బాండిపై ముద్ద పెట్టి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, గ్రేవీ ఉడకడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసుకోవాలి. గ్రేవీ బాగా తిక్కుగా ఎంతవరకు ఉడికించుకోకూడదండి. అది ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మనం బంగాళదుంపల్ని వేసుకోవాలి. బంగాళదుంపల్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బంగాళదుంపల్ని ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించుకునే పని ఉండదు. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకి ఆయిల్ పైకి వచ్చేసింది. మనకి కర్రీ రెడీ అయినట్లే. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకోవాలి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు కస్తూరి మేతిని తీసి ఇలా ఒక్కసారి చేతులలో నులిమి వేసుకోండి. ఇలా నులిమి వేయడం ద్వారా ఆ ఫ్లేవర్ అంతా కూడా కర్రీకి బాగా పడుతుంది. మసాలాలు కస్తూరి మేతి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి వేసిన తర్వాత కొద్దిసేపు ఉడికించుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఫ్రెండ్స్, మనకి కర్రీ రెడీ అయిపోయింది. మసాలాలు కూడా మగ్గిపోయాయండి. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి ఇప్పుడు 1 నిమిషం పాటు ఇలాగే ఉంచి ఉడికించుకోండి. చూడండి, థిక్ గ్రేవీతో మనకి బేబీ పొటాటో గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బాండిని తీసి పక్కన పెడదాం. ఇలా రెడీ చేసుకుని ఈ కర్రీని అంతా కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ, నోరూరించే కమ్మని బేబీ పొటాటో గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఎగ్ గ్రేవీ కర్రీ, చికెన్ గ్రేవీ కర్రీ ఎంత రుచిగా ఉంటాయో అంతే రుచితో మనం బేబీ పొటాటోస్ తోటి గ్రేవీ కర్రీ అయితే రెడీ చేసుకున్నాము. చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. చపాతీ, పూరి, అన్నంలోకి అయితే ఈ కర్రీ అద్రిపోతుంది. ఈ సింపుల్ అయిన టేస్టీ చిన్న చిన్న బంగాళదుంపలతో గ్రేవీ కర్రీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా ఫ్రెండ్స్. బేబీ పొటాటో గ్రేవీ కర్రీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఆలస్యం చేయకుండా వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ కర్రీ రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.